ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల స్వామి వారిని ఒక గంటలో దర్శనం చేసుకునే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అండ్ అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఖచ్చితంగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల స్వామి వారి సన్నిధిలో 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఉండి అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచి స్వామి వారిని దర్శనం చేసుకుని సేవా టికెట్స్, అదేనండి లక్కీ డిప్ సేవా టికెట్స్, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే సుప్రభాతం సేవ ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకి జరుగుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 2 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్లలో ఒక 20 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ క్యూ లైన్ లో అలో చేసి శ్రీవారి ఆలయం లోపలికి అనుమతిస్తారు. ఈ సుప్రభాతం సేవ జరిగే సమయంలో ఈ సేవలో పాల్గొనే భక్తులు శ్రీవారి ఆలయం లోపల బంగారు వాకిలి వద్ద నిల్చొని ఆ సేవలో పాల్గొనాలి. అంటే ఈ సేవ జరిగే సమయంలో జయ విజయల గడప వద్ద కటన అనేది వేసేసి సేవను నిర్వహిస్తారు. సేవ అయిపోయాక జయ విజయల గడప వద్ద కటన అనేది తీసేసి ఈ సేవలో పాల్గొన్న భక్తుల్ని ఆ గడప నుంచి లోపలికి క్యూ లైన్ లో వరుస క్రమంలో అలో చేసి భక్తులందరికీ కూడా స్వామి వారి మొదటి గడప దర్శనం కల్పిస్తారు. ఇక తోమాల సేవ మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులు మాత్రమే ఈ తోమాల సేవను నిర్వహిస్తారు. అది కూడా తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 3 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. ఇక అర్చన సేవ, ఈ సేవని కూడా మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజుల పాటు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో నిర్వహిస్తారు. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 4 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. ఇక అష్టదళ పాద పద్మారాధనం సేవ, ఈ సేవని వారంలో ఒక్క రోజు అంటే కేవలం మంగళవారం ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకి ఈ సేవ జరుగుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 5 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అయితే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు జయ విజయల గడపను దాటి లోపలికి వెళ్లి మొదటి గడప నుంచి వరుస క్రమంలో కూర్చొని 30 నిమిషాల పాటు స్వామి వారికి నిర్వహించే ఆ సేవను కనులారా వీక్షించి సేవ అయిపోయాక మళ్లీ వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కానీ సుప్రభాతం సేవ అనేది జయ విజయల గడప వద్ద కటన్ వేసి నిర్వహిస్తారు. కాబట్టి సేవ జరిగే సమయంలో స్వామి వారిని చూసే అవకాశం ఉండదు. సేవ అయిపోయాక వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అక్టోబర్ నెలకి సంబంధించి 4 సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో అక్టోబర్ నెలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. అలా చేసుకుంటే మనం సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ప్రతి నెల కూడా ఆన్లైన్ లక్కీ డిప్ లో 7,500 నుంచి 8,000 టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ ఆ టికెట్స్ కి సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందులో మనం కూడా ఉండి మనం కూడా సెలెక్ట్ కావాలి ఆ సేవలకి అంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ ఆల్ డేట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకునే సేవా టికెట్స్ అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ. కళ్యాణోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో శ్రీవారి ఆలయానికి పక్కన ఉన్నటువంటి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే సుపదం ఎంట్రీ నుంచి మిమ్మల్ని అలో చేసి
చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో ఒక 30 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత మళ్ళీ క్యూ లైన్ లో శ్రీవారి ఆలయం లోపలికి అనుమతించి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ జరిగే ఆ కళ్యాణోత్సవం సేవని మీరు కన్నులారా వీక్షించి సేవ అయిపోయాక అక్కడే ధ్వజస్తంభం వద్ద వెళుతూ ఉన్న దర్శనం క్యూ లైన్ లో మీరు జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి రావచ్చు. ఇక ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల లోపు ఆలయం పక్కన ఉండే సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే సుపదం ఎంట్రీలో మిమ్మల్ని అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో ఒక 10 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత క్యూ లైన్ ద్వారా అలో చేసి ముందు స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే శ్రీవారి ఆలయం లోపల ఉన్న అద్దాల మండపంలో నిర్వహించే ఆ ఊంజల సేవలో మీరు పాల్గొనవలసి ఉంటుంది. అంటే ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సుపదం ఎంట్రీలో రిపోర్ట్ చేస్తే ముందు స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం అనంతరం మీరు ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 రకాల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు శ్రీవారి ఆలయం బయట నిర్వహించే ముందు ఆ సేవల్లో పాల్గొని సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి క్యూ లైన్ లో వెళ్లి 1 గంటలో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అంటే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్, అంటే ఆలయం పక్కనే ఉన్నటువంటి సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేవలో పాల్గొన్న 1 గంట తర్వాత స్వామివారి దర్శనం 1 గంట, అంటే ఓవరాల్ గా 2 నుంచి 2 గంటల 30 నిమిషాలలో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అయితే ఈ 4 సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. అయితే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్. వర్చువల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఆ టైం స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి దర్శనంకి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టొచ్చు. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీలో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి ఆ రోజుకి టికెట్స్ ని రిలీజ్ చేయరు. అండ్ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 మినిట్ లోనే కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అర్ధరాత్రి 1 గంటకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేస్తారు. కాబట్టి టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్లలో ఆడవారిని మగవారిని సపరేట్ గా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు కూర్చోపెడతారు. ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి ముందు ఆడవారిని క్యూ లైన్ లో అలో చేసి తర్వాత మగవారిని క్యూ లైన్ లో అలో చేస్తారు. కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లో అలో
అలో చేసినప్పుడు స్వామివారి సుప్రభాతం సేవ జరిగే సమయంలో ఈ అంగప్రక్షణం సేవా భక్తులు శ్రీవారి ఆలయం లోపలికి చేరుకోవడం జరుగుతుంది. శ్రీవారి ఆలయం లోపల సుప్రభాతం సేవ జరిగే సమయంలో ముందుగా ఆడవారు స్వామివారి బంగారు బావి వద్ద నుంచి ఆనంద నిలయం చుట్టూ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వరకు కూడా పొల్లు దండాలు అంటే అంగప్రక్షణం సేవ చేస్తారు. ఆడవారు ముందు ఈ సేవ చేసి వెండి వాకిలి గుండా బయటికి వస్తారు. మగవారు కూడా తర్వాత ఈ సేవ చేసి వెండి వాకిలి గుండా బయటికి వస్తారు. అంటే సుప్రభాతం సేవ జరిగే సమయంలో ఆడవారు మగవారు ఈ అంగప్రక్షణం సేవ అనేది చేసి వెండి వాకిలి గుండా బయటికి వచ్చి ధ్వజస్తంభం వద్ద మళ్ళీ క్యూ లైన్ లో నిల్చొని వెండి వాకిలి గుండా మళ్ళీ లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ అంగప్రక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేశాక సేవ ప్లస్ దర్శనం అనేది 1:30 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అయితే స్వామివారి మేల్కొల్పు సేవ అంటే బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవ సమయంలో ఆనంద నిలయం చుట్టూ ఈ అంగప్రక్షణం సేవ చేయడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ టికెట్స్ అనేవి మనకు బుక్ కావండి. అక్టోబర్ నెలకి సంబంధించి ఈ అంగప్రక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులు బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 అనగా 10,500 రూపాయలు పే చేసి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం. ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం కి 500, 1000 రూపాయలు ఒకేసారి పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 500 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం 4 గంటల సమయంలో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తే 40 నిమిషాలు లేదా గంట సమయంలో స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అక్టోబర్ నెలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అండ్ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఈ అడ్వాన్స్ బుకింగ్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి కొత్త విధానంలో అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక లైవ్ స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అనేవి పాటించాలండి. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అనగా 65 అండ్ అబో ఏజ్ కలిగిన వారందరూ ఈ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. కానీ మీ ఏజ్ ప్రూఫ్ కింద టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన సర్టిఫికెట్ ఉండాలి. టికెట్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. అయితే మీరు అప్లోడ్ చేసే ఆధార్ కార్డు కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ కానీ మెడికల్ కేసెస్ సర్టిఫికెట్ కానీ బిలో 1 MB జేపీజే పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుందండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో స్వామివారి దర్శనం కల్పిస్తారు. కానీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో దక్షిణ మాడ వీధి అనగా సౌత్ మాడా స్ట్రీట్ లో ఉన్న వెయిటింగ్ హాల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ టికెట్ చెక్ చేసి స్కాన్ చేసి ఆ వెయిటింగ్ హాల్లో 1 గంట పాటు మిమ్మల్ని కూర్చోపెడతారు. అక్కడ మీకు శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ వెయిటింగ్ హాల్లో మిమ్మల్ని కూర్చోపెట్టి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటలకి ఆ వెయిటింగ్ హాల్ గేట్ అనేది ఓపెన్ చేసి దక్షిణ మాడ వీధిలో ఉన్న క్యూ లైన్ గుండా శ్రీవారి ఆలయం లోపలికి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. అలా మధ్యాహ్నం 3 గంటలకు మీరు ఆలయం లోపలికి దర్శనంకి వెళితే 30 నిమిషాలు లేదా 40 నిమిషాలలో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీరు ఏ తేదీలో ఏ టైం స్లాట్ కి అయితే బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ ఆ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు. మీ టైం స్లాట్ కంటే ఒక 1 అవర్ ముందుగా అయినా మీరు క్యూ లైన్ లో రిపోర్ట్ చేయొచ్చు, అలో చేస్తారండి. అలా మీరు క్యూ లైన్ లో రిపోర్ట్ చేశాక ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 300 రూపీస్ దర్శనంకి 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా తిరుపతి తిరుమల అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకొని ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అయితే అక్టోబర్ నెలకి సంబంధించి ఖచ్చితంగా శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో టికెట్స్ బుకింగ్ లో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం, అమౌంట్ కట్ అయిపోవడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాకపోవడం ఈ సమస్యలు మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉండే లక్కీ డిప్ కి ముందు అక్టోబర్ నెలకి ట్రై చేయండి. లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయితే స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ కాలేదు అనుకోండి, తర్వాత రిలీజ్ చేసే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణం, ఊంచల్ సేవ, ఈ ఆర్జిత సేవలకు ట్రై చేయండి. అవి బుక్ అయితే వాటి ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్జిత సేవలు కూడా బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు వర్చువల్ సేవల ద్వారా దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని వాటి ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అవి కూడా కాకపోతే అంగప్రక్షణ సేవా టికెట్ ని ట్రై చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకొని దర్శనం చేసుకోవడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివర్లో 300 రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో మీరు ముందు రిలీజ్ చేసి ఈ టికెట్స్ ఏవి కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయకుండా అలాగే వదిలేసి టికెట్స్ అన్ని కూడా బుకింగ్ అయిపోయాక 300 రూపీస్ టికెట్స్ ఎండ్ లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేసి అవి సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు టికెట్ బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా స్వామివారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు డిసప్పాయింట్ అవుతారు కదా, అందుకే విషయం చెప్తున్నాను. కాబట్టి ముందుగా రిలీజ్ చేసి ఈ టికెట్స్ కోసం ట్రై చేయండి. ఈ టికెట్స్ బుక్ అయ్యాయి అనుకోండి, వీటి ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్స్ బుక్ అయినప్పటికీ మేము ఇంత దూరం వస్తాం కదా, ఇంకొకసారి కూడా మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకొని వాటి ద్వారా రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అక్టోబర్ నెలలో తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ ఆర్డర్ కన్నా ఫాలో అయితే కన్ఫామ్ గా మీరు టికెట్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల తేదీలకి లక్కీ డిప్ లో కేవలం సుప్రభాతం సేవా టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు, మిగతా టికెట్స్ రిలీజ్ చేయరు. ఆర్జిత సేవలు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం కావచ్చు, అంగప్రేక్షణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఇలా ఈ టికెట్స్ ఏవి కూడా అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు రిలీజ్ చేయరు. కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే బ్రహ్మోత్సవాల తేదీలకి అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతా టికెట్స్ ఏవి కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు రిలీజ్ చేయరండి, దీనిని కూడా గమనించుకోగలరు. ఇంకొక విషయం ఏంటి అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలకి అక్టోబర్ నెలలో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. ఎవరైతే బ్రహ్మోత్సవాల తేదీలకి తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలు తప్ప మిగతా తేదీలకు మాత్రమే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ తిరుపతి అకామిడేషన్ మాత్రం అక్టోబర్ 1 నుంచి ఎండ్ వరకు అన్ని తేదీలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అంటే బ్రహ్మోత్సవాల తేదీలకు కూడా తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇదండి మొత్తం మీద అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఖచ్చితంగా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఏ ఆర్డర్ ఫాలో అయితే ఖచ్చితంగా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, ఎంత సమయంలో దర్శనం అవ్వచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వేంకటేశాయ.
వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.